ఇంతమంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసావు, నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు కదా. ఏం కావాలి? డబ్బు కావాలి. ఎందుకు? మందుకు. మందుకు తప్ప ఇంకెందుకు అక్కర్లేదా? ఎందుకు ఇచ్చినా మందుకే వాడతాను. వెరీ గుడ్. మందు సామ్రాట్, మందు రత్న. డబ్బులు ఇస్తావు అనుకుంటే బాటిల్ ఇచ్చావే. ఒక్క నిమిషం. ఏంటి ఇది దేంతో తయారు చేస్తారో నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసు. తొందరగా చెప్పు. ద్రాక్ష పళ్ళు, నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, తొక్కలు, తోలు ముక్కలు ఇవన్నీ కలిపి మురగ పెట్టి, కుళ్ళ పెట్టి, కుండలో పెట్టి భూమిలో పెడతారు. పెట్టి పెట్టగానే ఈగలు, దోమలు, పేడ పురుగులు, చెద పురుగులు, అన్ని పురుగులు దాంట్లో దూకి కాలకృత్యాలు తీర్చుకుని కరెక్ట్ స్నానాలు చేసి, సంసారాలు చేసి, పిల్లలు పెట్టి చచ్చిపోయి కుళ్ళిపోతాయి. దీంట్లోనా? అప్పుడు దాన్ని బయటికి తీసి ఇలా బాటిల్లో పెట్టి అమ్ముతారు డబ్బులకి. ఆ పళ్ళన్నీ కుళ్ళక ముందు తాగితే జ్యూసు మంచి ఆరోగ్యం. కుళ్ళిన తర్వాత తాగితే నీ బాడీ కుళ్ళిపోద్ది. ఇప్పుడు తాగు. ఎంతకాలం తాగుతున్నది నేను ఇటువంటి కుళ్ళ ఇంకా నా జీవితంలో తాగను. ప్రామిస్. మీరు చాలా మంచి సెక్యూరిటీ గార్డ్ అని మన కాలనీ వాళ్ళు అందరూ చెప్తారు. మీరే కనుక సరిగ్గా ఉంటే ఈరోజు మన కాలనీ కుర్రోళ్ళు దొంగలుగా మారేవరా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ పారిపోతున్నావా? ఎక్కడికి? ఎందుకురా చెప్పరా? అమ్మని, నన్ను, లక్ష్మిని వదిలేసి నాకేం అర్థం కావట్లేదురా. అమ్మా నేను చచ్చిపోయినంత ఒట్టు. నిజం చెప్పు, నిజం చెప్పరా. నేనే చచ్చిపోతున్నాను. Okay, no problem. And yours. Thank you. Oh God, why is the blood like this? Christy, where are you? Why are you not coming to my marriage? Chakram, please listen to me. నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విను. Please, oh God, you have blood cancer. నీకు పార్టీలో చేయి కట్టిన రోజు రక్తం కట్టలేదని టెస్ట్లు చేశాను. ఇట్స్ క్రానిక్ మెలనాయిడ్ లుకీమియా. చాలా అడ్వాన్స్ స్టేజ్. మాక్సిమం 2-3 నెలలంతే. ఇది ఎలా చెప్పాలో తెలియక చెప్తే నువ్వేమైపోతావు, అమ్మేమైపోద్దు, లక్ష్మి ఏమైపోద్దు అని భయపడి పారిపోయినా. పారిపోతున్నాను నాన్న. బాగానే ఉన్నావు కదరా?
భయపడకు ఆ? అమెరికా వెళ్దాం, మన ఆస్తంతా పెట్టేద్దాం, నీకు నా ప్రాణం అడ్డిస్తాను రా. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు కదా, పెద్ద పెద్ద డాక్టర్స్. నేను డాక్టర్నేనన్నా, దీనికి మందు లేదు. నీ 100 కోట్ల ఆస్తి నన్ను 100 నిమిషాలు కూడా బతికించలేవు నాన్న. నాన్న 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 ఏడవద్దు నాన్న, ప్లీజ్. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది నాన్న. ఇందుకే మీకు చెప్పకుండా వచ్చేసింది. అందరం చచ్చిపోతావు నాన్న, నువ్వు చచ్చిపోతావు నాన్న. కాకపోతే నేను కొంచెం ముందు వెళ్ళిపోతాను అంతే. పెళ్లి దగ్గర నుంచి వచ్చేసానా, ఇదిగో ఈ కాలనీ దగ్గర అయిపోయాను. ఇక్కడ అందరూ మంచోళ్ళు నాన్న. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైఫ్ని నరకం చేసుకుంటున్నారు. ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం చావు నాన్న. దీంతో పోల్చుకుంటే ఈ ప్రాబ్లమ్స్ ఏ పాటివి? నవ్వు వచ్చిందన్న. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి అందరినీ ట్రీట్ చేద్దాం అనుకున్నానా, నా దగ్గర అంత టైం లేదు కదా. వీళ్ళది ఒక రోగమేనా, సైకలాజికల్. అందుకే ట్రీట్మెంట్ మొదలెట్టాను. నేను చచ్చిపోయే లోపల ప్రపంచంలో కొంతమంది నన్ను నవ్విస్తానన్న. ఈ నవ్వు నువ్విచ్చిందే నాన్న, నీదే. నువ్వే అడ్డం నాన్న, నీకు ఏడుపు సూట్ అవ్వదు. నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు నాన్న, మళ్ళీ మళ్ళీ నీకే పుడతాను. నేను వదలు నాన్న, ధైర్యంగా ఉండాలి. అమ్మనే లక్ష్మి నువ్వే చూసుకోవాలి. లక్ష్మి లక్ష్మి నన్ను మర్చిపోవాలి నాన్న. తను వేరే పెళ్లి చేసుకోవాలి. నువ్వే దగ్గరుండి వేరే పెళ్లి చేయాలి. నా చావు గురించి లక్ష్మికి ఎప్పటికీ తెలియకూడదు నాన్న. తెలిసిపోయింది కదా.